వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. నేను మల్లెకేడి చెన్నోజీ, సహాయ ఆచార్యులు, అర్థశాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్నగర్. ఈరోజు మనము బిఏ తృతీయ సంవత్సరం సెమిస్టర్ 5 భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ సబ్జెక్టులో వ్యవసాయ మార్కెటింగ్ ధరల విధానం అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. అంశము అంటే టాపిక్ వ్యవసాయ మార్కెటింగ్ ధరల విధానం. వ్యవసాయ మార్కెటింగ్ ధరల విధానం. వ్యవసాయం జీవనాధార వృత్తిగా భావించే రైతు తన కుటుంబ ఆహార అవసరాలకు మించిన పరిమాణంలో పంట పండించుకొని మిగులును మార్కెట్లో విక్రయించుకుంటాడు. తద్వారా వచ్చే ఆదాయంతో తన ఇతర అవసరాలు తీర్చుకుంటాడు. ఆహారేతర పంటలు లేదా వాణిజ్య పంటలు పండించుకొని అధిక రాబడి సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. తన ఉత్పత్తిని అమ్ముకోవడానికి అతనికి మార్కెట్ కావాలి. ఆ మార్కెట్లో అనేక సౌకర్యాలు, వసతులు ఉండాలి. అంతేకాకుండా తన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదా సరైన ధర కూడా ఉండాలి. అప్పుడే సేద్యం ఖర్చులు పోను నికరంగా కొంత ఆదాయం మిగులుతుంది. అయితే భారతదేశంలో గడిచిన 7 శతాబ్దాల కాలంలో రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నష్టాలతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు, సంఘటనలను మనము నిత్యము వివిధ మాధ్యమాలలో నిజ జీవితాల్లో చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ దానిలోన ఉన్నటువంటి లోటుపాట్లను గురించి, ప్రభుత్వం అనుసరించే వ్యవసాయ ధరల విధానం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి వ్యవసాయ మార్కెటింగ్ అంటే అర్థం ఏమిటి? వ్యవసాయ మార్కెటింగ్కు అర్థము ఒకసారి చూద్దాం. రైతు తన ఉత్పత్తులను మార్కెట్లకు చేరవేయడానికి, సరసమైన ధరలకు అమ్ముకోవడానికి అతనికి అవసరమైన సౌకర్యాల కల్పనే వ్యవసాయ మార్కెటింగ్ అనవచ్చు. రైతు తన ఉత్పత్తులను మార్కెట్లకు చేరవేయడానికి తగినటువంటి ధర, గిట్టుబాటు ధర లేదా సరసమైన ధరకు అమ్ముకోవడానికి వ్యవసాయదారుడికి అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించడాన్నే వ్యవసాయ మార్కెటింగ్ అని చెప్పవచ్చు. ఉత్పత్తి, వినియోగాల మధ్య సమతౌల్యం సాధించే విధంగా ఈ వ్యవసాయ వస్తువుల వినిమయము, పంపిణీ జరిగే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే మార్కెటింగ్కు సంబంధించిన అన్ని వసతులను సమకూర్చాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. రైతు కూడా అధిక పెట్టుబడి పెట్టి శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక మిగులును సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్లో సరైనటువంటి వసతులు లేకపోవడం, రైతులకు అనేక సమస్యలు ఎదురుకావడం జరుగుతుంది. భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్నటువంటి సమస్యలు, వాటి నివారణకు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, వీటన్నింటిని గురించి
తెలుసుకుందాం. ముందుగా భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ లక్షణాలు ఏమిటి, అంటే ఎట్లాంటి మార్కెట్లు సాధారణంగా మనకు కనిపిస్తాయి అనేది ముందుగా చూద్దాం. కాబట్టి భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ లక్షణాలు. భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్ లక్షణాల్లో మొదటి లక్షణం ప్రాథమిక మార్కెట్లు. వీటిని దక్షిణాది రాష్ట్రాలలో షాండీలు అంటారు. ఇవి గ్రామ సంతల వంటివి. కొన్ని చోట్ల వీటిని స్థానిక మార్కెట్లు అని కూడా అంటారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో వీటిని హాట్ బజార్లు అంటారు. కొన్ని గ్రామాలకు కలిపి ఏదో ఒక పెద్ద గ్రామంలో ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గ్రామాలన్నీ కలిసి వీటిని ఉమ్మడిగా నిర్వహించుకుంటాయి. సాధారణంగా ప్రతి వారంలో ఒక నిర్ణీతమైనటువంటి రోజున వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువ మంది వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను ఈ గ్రామ సంతల్లోనే విక్రయించుకోవడం జరుగుతుంది. విక్రయం కాగల మిగుల్లో 50% వరకు, అంటే రైతులు తాము పండించినటువంటి పంటలో మార్కెట్లో విక్రయించేటువంటి మిగులు ఏదైతే ఉందో దాంట్లో 50% వరకు ఈ రకమైన మార్కెట్లలోనే విక్రయించుకోవడం జరుగుతుంది. ఇక ఇవి ఏర్పాటు చేసినందుకు గ్రామ పంచాయతీలు కొంత ఫీజు వసూలు చేసి వీటిని నిర్వహిస్తున్నాయి. గ్రామంలోని వ్యాపారస్తులు, అంటే బనియాలు అంటున్నాం, వైశ్యులు అంటున్నాం, వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి వ్యాపార నిర్వహణకు తోడ్పడతారు. ఇవి ప్రాథమిక మార్కెట్లు. ఇక వ్యవసాయ మార్కెటింగ్ లక్షణాల్లో మనకు కనిపించేటువంటి మార్కెట్లు ద్వితీయ మార్కెట్లు. ఈ ద్వితీయ మార్కెట్లను టోకు మార్కెట్లు లేదా అసెంబ్లింగ్ మార్కెట్లు అని కూడా అంటారు. మండీలు, గుంగులు మొదలైనవి ఈ రకమైన మార్కెట్లలోనికి వస్తాయి. గ్రామాలలోనూ చిన్న చిన్న పట్టణాల్లోనూ వీటిని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇవి ద్వితీయ స్థాయివి కాబట్టి కొంచెం పెద్ద పెద్ద గ్రామాల్లో, పట్టణాల్లో వీటిని నిర్వహించడం జరుగుతుంది. సుమారు దేశంలో 1.32 లక్షల మందికి ఈ ద్వితీయ మార్కెట్లు సేవలు అందిస్తున్నాయి. ఇవి శాశ్వత స్వభావం గల మార్కెట్లు. సంవత్సరం పొడవునా ఈ మార్కెట్లలో వ్యాపారం జరుగుతుంది. ఎక్కువ పరిమాణంలో వస్తువులు ఇక్కడ విక్రయిస్తారు. ఉత్పత్తిని నిల్వ చేయడానికి వసతులు, బ్యాంకింగ్ వసతులు మొదలైనవి ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అయితే ఈ మార్కెట్లలో చాలామంది మధ్యవర్తులు లేదా దళారులు ఉండడం అనేటువంటిది ఇందులో పెద్ద లోపు. ఇక మూడవది మార్కెటింగ్ వ్యవస్థ లక్షణాల్లో అంతిమ మార్కెట్లు. ఈ రకం మార్కెట్ సాధారణంగా పెద్ద పట్టణాలలో, నగరాలలో ఉంటాయి. వీటి వ్యాపార పరిధి ఒక రాష్ట్రం అంతకంటే ఎక్కువ ప్రాంతానికి కూడా విస్తరించి ఉండొచ్చు. ఇవి చివరకు వస్తువును వినియోగదారులకు చేరవేసే మార్కెట్లు. అలాగే వ్యవసాయ ముడి పదార్థాలను, ప్రాసెసింగ్ యూనిట్లను ఈ మార్కెట్లు అమ్మడం జరుగుతుంది. ఇక నాలుగవ లక్షణం సంతలు. ఇవి ప్రముఖ యాత్రా స్థలాలలో, పండుగ దినాలలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటినే సంతలు అని అంటున్నాం. ఈ సంతలలో వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పశువులు, మేకలు, గొర్రెల విక్రయం కూడా జరుగుతుంది. జిల్లా అధికారులు, స్థానిక సంస్థలు, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించడం జరుగుతుంది. దేశంలో సుమారు 1700కు పైగా ఇటువంటి సంతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ విధమైన మార్కెట్లు ఎక్కువ ప్రాచుర్యం పొందినాయి. ఇక నాలుగవ లక్షణం వ్యవసాయ మార్కెటింగ్లో క్రమబద్ధ మార్కెట్లు. క్రమబద్ధ మార్కెటింగ్ అంటే అక్రమ పద్ధతులు
మోసాలు జరగకుండా రైతులకు సరైనటువంటి ధరలు లభించే లక్ష్యంతో ఏర్పాటు చేసినవే క్రమబద్ధ మార్కెట్లు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి మార్కెట్లను నెలకొల్పడానికి కావలసిన చట్టాలను చేసినవి. ఇక చివరిది మార్కెటింగ్ లక్షణాల్లో సహకార మార్కెట్లు. సహకార ప్రాతిపదిక పైన రైతు సంఘాలుగా ఏర్పడి తమ ఉత్పత్తులను విక్రయం చేసుకొని సరైన ధర రాబట్టుకునేవి సహకార మార్కెట్లు. అయితే ఈ సహకార మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల యొక్క ప్రాబల్యం ఉండదు. వీటిని సమర్థవంతంగా నడిపించుకోగలిగితే భారత వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న పరిస్థితులకు సహకార మార్కెటింగ్ వ్యవస్థ సరైన పరిష్కార మార్గం అవుతుందని చాలామంది వ్యవసాయ నిపుణుల యొక్క అభిప్రాయం. ఈ రకంగా భారత వ్యవసాయ మార్కెటింగ్ లక్షణాలు వివిధ రకాలైనటువంటి మార్కెట్లు మనకు కనిపిస్తుంది. ఇక తర్వాత భారత వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ లోపభూయిష్టమైనటువంటి విధానాలతో కూడుకొని ఉంది. దీనివల్ల రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర లభించకపోవడం, సౌకర్యాలు లభించకపోవడం అనేది వివిధ రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతుంది. మరి భారత వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. మొదటి నుండి భారతదేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ అనేక లోపాలతో నడుస్తుంది. గిడ్డంగుల కొరత, రవాణా సౌకర్యాల కొరత, సంస్థాగతమైనటువంటి పరపతి లభించకపోవడం, దళారీల వ్యవస్థ, మండీలలో అక్రమ పద్ధతులు, నాణ్యతను నిర్ణయించే సౌకర్యాలు లేకపోవడం, మార్కెట్ సమాచారం సరిగా లేకపోవడం, అధిక మార్కెట్ ఛార్జీలు వసూలు చేయడం మొదలైనవి భారతదేశంలో మనకు తరచుగా కనిపించేటువంటి లోపాలు. ఈ లోపాలను ఎట్లా ఉన్నాయనేటువంటి వాటిని వివరంగా తెలుసుకుందాం. ముందుగా గిడ్డంగి సౌకర్యాల కొరత. వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం సరి అయిన గిడ్డంగుల సౌకర్యం లేకపోవడం. రైతు తను పండించిన పంటను నిల్వ చేసుకోవాలంటే సరి అయిన గిడ్డంగి సౌకర్యం ఉండాలి. పూర్వకాలంలో పాతర్లలో, గాదెలలో ధాన్యం నిల్వ చేసేవాళ్ళు. దీనివల్ల ఎలుకలు, పందికొక్కులు ఈ ధాన్యాన్ని నష్టం చేసేవి. అంతేకాకుండా తేమ తగిలి నాణ్యత కూడా తగ్గిపోయేది. అందుకే ఒక ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ రకంగా నిల్వ చేసేటువంటి ధాన్యంలో 10 నుంచి 20% వరకు ధాన్యం వృధా అవుతుంది అని తెలియడం జరిగింది. ఇక వ్యవసాయ మార్కెటింగ్ లోపాల్లో రెండవది రవాణా సౌకర్యాల కొరత. దేశంలో అన్ని గ్రామాలకు సరైన రహదారులు లేవు. చాలా రోడ్లు మట్టి రోడ్లు. వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోయి ప్రయాణం సాధ్యం కాదు. సరైన రోడ్లు లేనందువల్ల అనేక గ్రామాలకు మోటార్ రవాణా సౌకర్యం కూడా ఉండదు. ఉన్న రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితులలో రైతులు ఏం చేస్తారు? సరైన ధర లభించే మార్కెట్లను తన మిగులు ఉత్పత్తిని తరించలేక లేదా అక్కడికి చేరవేయలేక తక్కువ ధరలకే గ్రామంలో అమ్ముకోవలసి వస్తుంది. దీనివల్ల అతనికి గిట్టుబాటు ధర రాక సరైనటువంటి ఆదాయము లభించక నష్టపోతున్నారు. ఇక మూడవది పరపతికి సంబంధించిన చిక్కులు. రైతులకు కావలసినటువంటి అప్పు, పరపతి, డబ్బు దేశంలో అనేక మంది సన్నకారు, ఉపాంత రైతులు, చిన్న రైతులు, కౌలుదారులు వ్యవసాయ అవసరాల కోసము కావలసి ఉంటుంది. అయితే ఇది తగినంత సంస్థాగత పరపతి వీళ్లకు
లభించకపోవడం వల్ల వీరు వడ్డీ వ్యాపారస్తులను లేదా కమిషన్ ఏజెంట్లను లేదా ఇతర వ్యాపారులను పెద్ద పెద్ద భూస్వాములను ఆశ్రయించవలసి వస్తుంది. ఇక పంట చేతికి రాగానే వారి ఒత్తిడి వల్ల రుణాన్ని తిరిగి తీర్చడం కోసం, అంటే రుణ విముక్తి కోసం తక్కువ ధరకు లేదా వాళ్ళు చెప్పినటువంటి ధరకే తమ పంటలను, ఉత్పత్తులను అమ్ముకొని సరైనటువంటి ఆదాయం రాక నష్టపోవలసి వస్తుంది. ఇక 4వది అధిక సంఖ్యలో దళారీలు. మార్కెట్లలో ఈ రైతులకు వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంది. టోకు వ్యాపారులు, చిల్లర వ్యాపారులు సాధారణంగా మధ్యవర్తులుగా ఉంటారు. దళారీలు కమిషన్ ఏజెంట్ల తరపున నిలిచి రహస్య మంతనాలతో ధరను ఆ కొనుగోలుదారులకు అనుకూలంగా నిర్ణయించడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధర రాక నష్టపోవడం జరుగుతున్నది. ఇక ఇవే కాకుండా 5వది అక్రమ పద్ధతులు. ఈ మండీలలో లేదా మార్కెట్లలో అనేక అక్రమ పద్ధతులు వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు అనుసరించడం జరుగుతుంది. తూనికల విషయంలో మోసం చేస్తుంటారు. రకరకాల ఛార్జీలు వసూలు చేస్తుంటారు. దీంతో రైతుకు లభించేటువంటి కొద్దిపాటి ఆదాయం కూడా దీనివల్ల తగ్గిపోతూ వస్తుంది. ఇక 6వ లోపము మార్కెటింగ్లో ఉన్నటువంటిది శ్రేణీకరణ, ప్రామాణీకరణ సదుపాయాల కొరత. గ్రేడింగ్ సదుపాయము అంటున్నాం దీన్ని. మరి గ్రేడింగు, శ్రేణీకరణ అంటే ఏంటి అంటే వస్తువు యొక్క నాణ్యతను బట్టి వేరు చేసి దాన్ని ప్రామాణీకరించడాన్ని, అంటే గ్రేడింగ్ ఇవ్వడాన్ని ప్రామాణీకరణ, గ్రేడింగు, శ్రేణీకరణ అని చెప్తున్నాం. ఈ నాణ్యతను బట్టి వస్తువును శ్రేణీకరణ చేయటానికి సరైనటువంటి సదుపాయాలు లేకపోవటం కూడా ఒక లోపం. మరి శ్రేణీకరణ వల్ల రైతులకు ఏం ప్రయోజనం అంటే, శ్రేణీకరణ చేస్తే నాణ్యతను బట్టి ధరను నిర్ణయించవచ్చు. అధిక నాణ్యత ఉన్నటువంటి వస్తువుకు అధిక ధర వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రామాణీకరణ వల్ల వినియోగదారులకు వస్తువు నాణ్యత మీద నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి వారు మంచి ధరకు మంచి వస్తువును పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక 7వ సమస్య లోపము మార్కెట్ సమాచార లోపం. వస్తువు డిమాండ్, సప్లై, ధరలలో మార్పుల గురించి, ప్రభుత్వ విధానం గురించి రైతుకు సరి అయిన సమాచారం తెలియదు. తన పంటకు ఎంత డిమాండ్ ఉంది, ఏ ఏ ప్రాంతాలలో ఎంత ధర లభిస్తుందో రైతుకు తెలియడం అవసరం. ఈ తెలియకపోవడం వల్ల, సమాచార లోపం వల్ల రైతు తన పంటను సరైన ధరకు విక్రయించుకోలేకపోతున్నాడు. కాబట్టి అతనికి రావాల్సినటువంటి ధర రావడము లేదు. ఇక భారత వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్నటువంటి చివరి లోపము, సమస్య అధిక మార్కెట్ ఛార్జ్. సంప్రదాయ మార్కెట్లలో, మండీలలో రైతు అధిక మార్కెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అతడు పొందిన సేవలకు కూడా సరైనటువంటి రిసిప్టు చెల్లించడం లేదు. ఈ అక్రమ వసూల వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురి కావడం, నష్టాలకు లోను కావడము జరుగుతూ ఉంది. కాబట్టి భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో ఇన్ని రకాలైనటువంటి లోపాలు మనకు కనిపిస్తవి. సరే, మరి వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్నటువంటి ఈ లోపాలను నివారించడానికి లేదా తొలగించడానికి ప్రభుత్వము ఏ రకమైనటువంటి చర్యలను తీసుకుంటుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం
తీసుకున్న నివారణ చర్యలు. వ్యవసాయ మార్కెటింగ్లోని లోపాలను సవరించడానికి లేదా ఆ సమస్యలను నివారించడానికి అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతుంది, తీసుకుంటున్నాయి. ఏంటివి అవి అంటే దాంట్లో మొదటిది గిడ్డంగుల సౌకర్యం. ప్రభుత్వాలు తీసుకున్న నివారణ చర్యలో మొదటి చర్య గిడ్డంగుల సౌకర్యం. దేశంలో 2015 సంవత్సరం నాటికి 117.52 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గిడ్డంగి వసతి సౌకర్యం కల్పించడం జరిగింది. భారత ఆహార సంస్థ, కేంద్ర రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఈ వివిధ రకాలైనటువంటి సంస్థల యొక్క యాజమాన్యంలో దాదాపు 71% నిల్వ సామర్థ్యం ఉంది. ఇక సహకార రంగం, ప్రైవేటు రంగం ఈ మిగిలిన 29% నిల్వ సామర్థ్యాన్ని కల్పించడం జరుగుతున్నది. 2017 అక్టోబర్ నాటికి కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో 433, రాష్ట్ర గిడ్డంగుల సంస్థల ఆధ్వర్యంలో 1787 గిడ్డంగులు పనిచేస్తున్నాయి. సుమారుగా వీటి నిల్వ సామర్థ్యం 373 లక్షల మెట్రిక్ టన్నులు. కాబట్టి గిడ్డంగుల సౌకర్యం అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శీతల గిడ్డంగులను కూడా ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేయడం, వాటిని నిర్మించడానికి కావలసిన పరపతి సహాయాన్ని అందించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇక రెండవది పరిష్కార మార్గం, నివారణ చర్య, రహదారుల నిర్మాణం. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. జాతీయ స్థాయిలోనూ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోనూ ఈ రోడ్ల రవాణా సామర్థ్యం పెంచడం జరుగుతూ ఉంది. రైల్వేల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నారు. ప్రధాన మార్కెట్లను గ్రామాలను కలుపుతూ లింకు రోడ్ల నిర్మాణం కూడా జరుగుతున్నది. 2000 సంవత్సరంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ్ సడక్ యోజన పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద 2017 చివరి నాటికి సుమారుగా 1.3 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించడం జరిగింది. కాబట్టి రహదారుల నిర్మాణము గ్రామీణ ప్రాంతాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన స్థావరాలకు రైల్వే స్థావరాలకు కలుపుతూ రోడ్లను నిర్మించడం జరిగింది. ఇక మూడవది గ్రేడింగ్ ప్రామాణీకరణ. వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడింగ్ మార్కెటింగ్ చేయడానికి 1937లో గ్రేడింగ్ మార్కెటింగ్ చట్టం చేయడం జరిగింది. దీని కింద నెయ్యి, పిండి, గుడ్లు మొదలైన వస్తువుల కోసం గ్రేడింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 2015 మార్చి నాటికి 213 రకాల వ్యవసాయ వస్తువులు, అనుబంధ వస్తువుల కోసం గ్రేడింగ్ నాణ్యతా ప్రమాణాలు నిర్ధారించారు. పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ముఖ్యమైన నూనెలు, పండ్లు, కూరగాయలు మొదలైన ఉత్పత్తులకు, కొన్ని సగం ప్రాసెసింగ్ చేసిన వస్తువులకు ఆగ్మార్కు నాణ్యతా ప్రమాణాలు వర్తిస్తాయి. ఇవే కాకుండా 31 రకాల ఆహార ధాన్యాలు, అనుబంధ ఉత్పత్తులకు, 57 రకాల పండ్లు, కూరగాయలకు, 27 రకాల దేశంలో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులకు, 8 రకాల తినదగిన గింజలకు, 18 రకాల నూనె గింజలకు నాణ్యత దేశంలో నిర్ధారించడం జరుగుతున్నది. 1410
ప్రాథమిక గ్రేడింగ్ ప్రయోగశాలలు నాణ్యతా నిర్ధారణ పరీక్షలను చేస్తున్నాయి. వీటిలో 105 కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోను, 10 కేంద్రాలు సహకార రంగంలోను, 1229 ప్యాకేజీ సంస్థల సొంత యాజమాన్యంలోనూ ఉన్నాయి. ఈ గ్రేడింగ్ చేసిన వ్యవసాయ వస్తువులపైన ఆగ్మార్కు గుర్తు ముద్రించడం జరుగుతుంది. పారిశ్రామిక వస్తువులకు ఏ విధంగా అయితే ఐఎస్ఐ మార్కు ఇవ్వడం జరుగుతుందో, వ్యవసాయ వస్తువులకు గ్రేడింగ్ను బట్టి ఆగ్మార్కు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించడం కోసం నాగపూర్లో ఒక కేంద్ర నాణ్యతా నియంత్రణ ప్రయోగశాల, ఇతర ప్రాంతాలలో 11 ప్రాంతీయ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగానే ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, కాన్పూర్, కొచ్చి, గుంటూరు, అమృత్సర్, జైపూర్, రాజ్కోట్ మొదలైన నగరాలలో ప్రాంతీయ ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా వ్యవసాయ ఉత్పత్తులకు గ్రేడింగు ప్రమాణీకరణ చేసి వాటికి ఆగుమార్కు ఇవ్వడం వలన ఆగుమార్కు ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించడం, గిట్టుబాటు ధర లభించడము, రైతులకు ఆదాయం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వినియోగదారులకు మంచి ప్రామాణికమైనటువంటి వస్తువులు లభించడానికి వీలు కలుగుతుంది. తర్వాతది క్రమబద్ధ మార్కెట్లు. దేశవ్యాప్తంగా 6746 క్రమబద్ధ మార్కెట్లు పనిచేస్తాయి. అయితే దేశానికి దాదాపు ఎన్ని కావాలి క్రమబద్ధ మార్కెట్లు అనంటే 41,868 క్రమబద్ధ మార్కెట్లు అవసరం. దేశం మొత్తం ఉత్పత్తుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో 80% వరకు ఈ క్రమబద్ధ మార్కెట్ల ద్వారానే విక్రయించడం జరుగుతుంది. వీటి వల్ల రైతులు వ్యాపారుల అక్రమ పద్ధతుల వల్ల మోసపోకుండా తమ పంటలను సరైన ధరలకు విక్రయించుకొని ప్రయోజనం పొందడానికి అవకాశం కలిగింది. ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి నివారణ చర్యల్లో మనకు ఉపయోగపడేటువంటిది సహకార మార్కెట్లు. వ్యవసాయ పరపతి, మార్కెటింగ్ సేవలను రెండింటినీ అందించే విధంగా బహుళార్థక సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకే దగ్గర అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి సహకార సంఘాలను బహుళార్థ సహకార సంఘాలు అంటున్నాం. జాతీయ స్థాయిలో నాఫెడ్ సంస్థను నెలకొల్పడం జరిగింది. ఈ సహకార సంఘాల గురించి మనము తర్వాత ఇంకా విపులంగా తెలుసుకుందాం. ఇక తర్వాతది 6వది జాతీయ స్థాయి ప్రత్యేక మండళ్ళు. ఏంటివి జాతీయ స్థాయి ప్రత్యేక మండళ్ళు లేక బోర్డులు అంటే, తోట పంటలైనటువంటి రబ్బరు, కాఫీ, టీ మరియు పొగాకు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయలు, నూనె గింజలు, వంట నూనెలు, ఈ మొదలైన అనేక రకాల వస్తువులను ప్రత్యేకంగా జాతీయ స్థాయి మండళ్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి మండలిని నెలకొల్పడం కూడా జరిగింది. వరి, పప్పుధాన్యాలు, జౌలి, జొన్నలు, పత్తి, నూనె గింజలు, చెరుకు మొదలైన వస్తువుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి మండళ్లను కూడా నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా జీడిపప్పు ఎగుమతి కోసం ఒక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా, ఈ మండళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా పంటల యొక్క అభివృద్ధి, వాటి యొక్క మార్కెటింగు వీటి ద్వారా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులకు కావలసినటువంటి ధర లభించడానికి ఈ మండళ్ళు ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుంది.
ఇక 7వది మార్కెట్ సర్వేలు. ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే వివిధ వ్యవసాయ వస్తువులకు సంబంధించిన డిమాండు, సప్లై, ధరల గురించి మార్కెట్లలో సర్వేలను చేయించి సమాచారాన్ని ప్రచురిస్తుంది. దీని ద్వారా ఏ వస్తువుల డిమాండ్ అధికంగా ఉంది, ఏ వస్తువుల సప్లై తక్కువగా ఉంది, ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నవి, తక్కువగా ఉన్నవి అనేది ఎప్పటికప్పుడు వినియోగదారులకు, రైతులకు తెలియజేయడానికి సమాచారాన్ని అందించడం ద్వారా ప్రయోజనము కలుగుతూ ఉంది. ఇక మార్కెట్ సమాచారం. మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరల సమాచారాన్ని వివిధ రకాలైనటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగేది. ఈ ఇంటర్నెట్లు కానీ, టెలివిజన్లు కానీ లేకముందు రేడియోలో, గ్రామాలలో ఉన్నటువంటి గ్రామఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగేది. అందుకే ఈ రేడియోలు, టెలివిజన్లు, పత్రికల ద్వారా రైతులకు సమాచారాన్ని చేరవేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా సమాచార పంపిణీగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక శక్తివంతమైనటువంటి ప్రచార సాధనంగా పనిచేస్తుంది. ఇవి కాకుండా కిసాన్ కాల్ సెంటర్ పథకాన్ని 2004లో కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది. దీని ద్వారా కూడా రైతులకు కావలసినటువంటి సమాచారాన్ని చేరవేయడానికి మార్గము సుగమం అయ్యింది. ఇక దీంట్లో చివరిది మార్కెటింగ్ తనిఖీ, పరిశోధన, శిక్షణ. కేంద్రంలో వ్యవసాయం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మార్కెటింగ్ తనిఖీ సంచాలకుల కార్యాలయం పనిచేస్తుంది. రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యాలయాలు ఉంటాయి. మార్కెట్లో నిర్వహిస్తున్న తీరును పరిశీలించడానికి, తనిఖీలు చేయడం, ఏవైనా లోపాలు ఉంటే వీటిని సర్దుబాటు చేసుకోవడానికి కావలసినటువంటి ఆదేశాలు ఇవ్వడం, మార్కెట్ సంబంధించిన డిమాండు, ధరలు, వ్యయాలు మొదలైన అంశాలపైన పరిశోధనలు నిర్వహించడం, వ్యవసాయదారులకు అదేవిధంగా మార్కెట్ సిబ్బందికి శిక్షణ ఇవ్వటం మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రకంగా భారతదేశంలో ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్నటువంటి లోపాలను నివారించడానికి వివిధ రకాలైనటువంటి నివారణా చర్యలను తీసుకోవడం జరుగుతున్నది. ఇక నెక్స్ట్ సహకార మార్కెటింగ్. ఏంది సహకార మార్కెటింగ్ అంటే ఒకసారి చూద్దాం. వ్యవసాయ మార్కెటింగ్లో ఉత్పత్తిదారుడికి, వినియోగదారుడికి మధ్య వివిధ దశలలో మధ్యవర్తులు, దళారులు ఎక్కువగా ఉంటారు. అనేక సందర్భాలలో వీరందించే సేవల కంటే వీరు వసూలు చేసేటువంటి ఛార్జీలే ఎక్కువ ఉంటాయి. రైతుకు వచ్చేటువంటి ధరలో ఎక్కువ భాగం ఈ మధ్యవర్తులకే చెందుతుంది. కష్టపడి పండించిన రైతుకు గిట్టుబాటు ధర కూడా సరిగా లభించదు. అందువల్ల స్వయంగా రైతులే సహకార సూత్రం ప్రాతిపదికన సహకార మార్కెటింగ్ సంఘాలు ఏర్పరచుకొని తమ ఉత్పత్తులను విక్రయం చేస్తే వారికి సరి అయిన ధర లభిస్తుంది. కాబట్టి దళారుల ప్రాబల్యం తగ్గుతుంది. భారత వ్యవసాయ రంగంలో పరిస్థితులకు, మార్కెటింగ్ సమస్యలకు ఈ సహకార మార్కెటింగ్ ఉత్తమమైన పరిష్కార మార్గం. సహకార మార్కెటింగ్ అంటే రైతులందరూ ఒక సహకార సంఘంగా ఏర్పడి తమ ఉత్పత్తులను ఆ సహకార మార్కెటింగ్ సంఘం ద్వారా విక్రయించుకోవడాన్ని సహకార మార్కెటింగ్ అంటున్నాం.
మరి భారతదేశంలో మొట్టమొదటి సహకార మార్కెటింగ్ ఎప్పుడు ఏర్పడిందయ్యా అంటే 1915లో మొట్టమొదటి సహకార మార్కెట్ సంఘం ఏర్పడింది. 1954 ముందు వరకు సహకార మార్కెటింగ్ సంఘాలు ఒక ప్రత్యేక వ్యవస్థగా పనిచేసేవి. 1954 తర్వాత విడివిడిగా కాకుండా పరపతి, మార్కెటింగ్ కార్యకలాపాలన్నీ రెండింటినీ ఒకే సహకార సంఘంగా నిర్వహించే విధంగా బహుళార్థ సహకార సంఘాలుగా పనిచేయడం ప్రారంభించారు. అంటే అనేక రకాలైనటువంటి సహాయాలను అందించేటువంటి సంఘాలుగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య దీంట్లో ఒక రకమైనటువంటి ఇది ఎప్పుడు ఏర్పడింది, ఇది చేసేటువంటి పనులు ఏంది అనేవి ఒకసారి చూద్దాం. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, దీన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీన్ని సింపుల్గా నాఫెడ్ అని పిలుస్తున్నాం. నాఫెడ్ జాతీయ స్థాయిలో సహకార వ్యవసాయ మార్కెటింగ్కు శిఖర సంస్థ వంటిది లేదా అత్యున్నతమైనటువంటి సంస్థ. 1958 అక్టోబర్ 2వ తేదీన ఢిల్లీలో దీనిని నెలకొల్పడం జరిగింది. 1958 అక్టోబర్ 2న ఢిల్లీలో నాఫెడ్ను నెలకొల్పడం జరిగింది. రైతులకు ప్రయోజనం సమకూరే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను సహకార మార్కెటింగ్ ద్వారా విక్రయించే వీలు కల్పించటం దీని ప్రధాన లక్ష్యం. 2017 మార్చి నాటికి దేశంలోని 854 సహకార సంస్థలు నాఫెడ్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. 2017 మార్చి నాటికి దీని వాటా మూలధనం దాదాపు 2,428 లక్షల కోట్లు. ఇది కొన్ని వ్యవసాయ వస్తువుల సేకరణ, పంపిణీ, ఎగుమతి దిగుమతులను నిర్వహిస్తుంది. ఉల్లిపాయలు, పప్పుధాన్యాలు, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి, మిరియాలు మొదలైన వస్తువులను నాఫెడ్ ఎగుమతి చేస్తుంది. మార్కెట్ ధరల స్థిరీకరణ సాధించడంలో ఇది ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది అని చెప్పవచ్చు. ఇక సహకార వ్యవస్థలో మూడవది జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీన్ని ఎప్పుడు నెలకొల్పినరు అంటే 1963లో పార్లమెంటు చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది చేసే పని ఏంటి అంటే వ్యవసాయ వస్తువుల ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ కోసం ప్రణాళికలు రూపొందించటం, ప్రోత్సహించటం దీని యొక్క ప్రధానమైనటువంటి విధి. ఈ కార్యకలాపాలు నిర్వహించడం కోసం అనేక పథకాలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలకు, అదేవిధంగా వివిధ రకాల సహకార సంస్థలకు విత్త సహాయాన్ని సమకూర్చడం జరుగుతుంది. ఇది జాతీయ సహకార అభివృద్ధి సంస్థ చేసే ముఖ్యమైనటువంటి పని. ఇక తర్వాతది ప్రభుత్వ వ్యాపారం. ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు అంటే ప్రభుత్వ వ్యాపారం ఎప్పుడు చేస్తుంది, ఎందుకు చేయవలసి వస్తుంది ప్రభుత్వ వ్యాపారం అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే సప్లై అధికంగా ఉన్నప్పుడు ధరలు తగ్గుతాయి.
ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడినప్పుడు ధరలు పెరుగుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉత్పత్తిలో తేడా ఉన్నప్పుడు ధరల్లో కూడా ప్రాంతీయ వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఈ చట్టా వ్యాపార కార్యకలాపాల వల్ల కూడా ఆహార ధాన్యాల సప్లై, డిమాండ్, ధరల్లో ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఈ చట్టా వ్యాపారము అంటే అంచనా వ్యాపారము, స్పెక్యులేషన్ వ్యాపారం వల్ల కూడా ఆహార ధాన్యాల సప్లై, డిమాండ్, ధరలలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఇట్లాంటి పరిస్థితులను అదుపు చేయడానికి ప్రభుత్వం ఆహార ధాన్యాల వ్యాపారంలో పాల్గొనవలసినటువంటి అవసరం ఏర్పడింది. 1959లో ఈ అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ ఆహార ధాన్యాల వ్యాపారంలోనికి దిగడం ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే 1965లో భారత ఆహార సంస్థను నెలకొల్పడం, దాని ద్వారా ఆహార ధాన్యాలను సేకరించడం, నిల్వ చేయడం, అవసరమైనప్పుడు వాటిని తిరిగి పంపిణీ చేయడము అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. ఇక మార్కెటింగ్లో మరొకటి ముఖ్యమైనటువంటిది జాతీయ వ్యవసాయ మార్కెట్. దీన్ని ఈనామ్ అంటున్నాం, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. జాతీయ వ్యవసాయ మార్కెట్ అనేది దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను, క్రయ విక్రయాలను సంబంధించినటువంటి ఒక వ్యాపార పోర్టల్. దేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలను అనుసంధానం చేసి ఏకీకృత జాతీయ మార్కెట్ను ఏర్పాటు చేస్తుంది. ఈ పోర్టల్ మార్కెటింగ్ కమిటీల సమాచారం, సేవలకు ఏకగవాక్ష సేవగా పనిచేస్తుంది. ఇది ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ చెల్లింపులకు వీలు కల్పిస్తుంది. మొత్తం 631 వ్యవసాయ మార్కెట్లు ఈనాంలో అనుసంధానం అయి ఉన్నాయి. 471 మండీలు ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 22 మార్కెట్లు, తెలంగాణలో 58 మార్కెట్లు ఈనాంకు అనుసంధమైన ఉన్నాయి. ఇందులో దాదాపు 73.50 మంది లక్షల రైతులు నమోదయ్యారు. వ్యాపారులు సుమారుగా 1 లక్ష మంది, కమిషన్ ఏజెంట్లు 53,000 పైన ఇందులో నమోదైనరు. 1.5 మిలియన్ టన్నుల వ్యాపారం ఈనాం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో వ్యాపారం జరిగేటువంటి ఈ ట్రేడింగ్ వ్యవస్థ ద్వారా చాలా రకాలైనటువంటి అక్రమ పద్ధతులను, మోసాలను నివారించడానికి ఇది చక్కటి పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెటింగ్ స్వభావము, లక్షణాలు, మార్కెటింగ్లో ఉన్నటువంటి సమస్యలు, వాటి నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నివారణ చర్యలు, దేశంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ సమస్యలకు సహకార మార్కెటింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఏ సంస్థలు పనిచేస్తున్నవి ఇత్యాది అంశాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజుతో మనకు ఈ టాపిక్ ముగిసింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.